చేస్తున్నారు సార్? మీరు ప్రాణంగా కాపాడుకుంటున్నా మీ తమ్ముని చంపేయమంటున్నారా? అవునరా, నేనే చంపమంటున్నాను. నా ఉనికికి నా ప్రాణానికి ముప్పు వస్తుందంటే నేనింక దేని గురించి ఆలోచించను. నా చేత్తో నేను చేయలేను కాబట్టే నిన్ను ఆ పని చేయమంటున్నాను. చంపుతావా లేదా? నాకు కావాల్సింది డబ్బు సార్. అది ఎవరైతే నాకేంటి, చంపేస్తానో. చెప్పండి, ఎప్పుడు చంపమంటారు? ఈ రాత్రికే. నీకెలాంటి ఆటంకాలు లేకుండా నేను రూట్ క్లియర్ చేసి పెడతాను. సైలెంట్గా వచ్చి సైలెంట్గా పని ముగించుకొని వెళ్ళిపో. వాడి అరుపు కూడా నా చెవులకు వినపడకూడదు. అలాగే సార్. హార్ట్లీ హ్యాపీనెస్. కంగ్రాచులేషన్స్ ప్రీతి. వీరు మై కాపీ ఉంది. ఎందుకు? వై? ఆల్వేస్ బిజినెస్ ప్రాఫిట్స్. యూ విన్ గెట్ స్టమక్. ఇందుమతి సిస్టర్, పిల్లలు దేవుడిచ్చే వరాలు. ఆ భగవంతుడు ఇచ్చే సమయానికి ఇస్తాడు. నాకు నా బానుని గొప్ప వరంగా ఇచ్చాడు. కానీ ఆయన తిరిగి తీసేసుకున్నాడు. నా బాధను చూసి దేవుడి మనసు కరిగిందేమో. నా బానునే ఇప్పుడు మళ్ళీ పుడుతున్నాడు అనిపిస్తుంది. ఎస్. ఎన్ని రోజులు నా బాను జ్ఞాపకాలతో గడిపేశాను. ఇక నుంచి నా బాను తిరిగొస్తాడనే సంతోషంతో ఉంటాను. శకుంతల, ఊరుకో. ఇది కంటతడి పెట్టే సమయం కాదు. అందరం పండగ చేసుకోవాల్సిన సమయం. ఇంటికి దీపావళి రాకముందే కొత్త వెలుగులు వచ్చేశాయి. ప్రీతి, ఇప్పటి నుంచి నువ్వు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బలమైన ఆహారం తీసుకోవాలి. నీ గది పైనుంచి కిందకు మార్చేయమని చెప్తాను. మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఇంకా ఏం శకుంతల, ప్రీతి మనతోనే ఉంటుంది కదా. ప్రతి క్షణం తన వెంటే ఉండి నువ్వే అన్నీ చూసుకో. అది మీరు చెప్పాలా? నా కంటికి రెప్పలా చూసుకుంటాను. పెద్దనాన్న, నాన్న, మీరిప్పటి నుంచే ఎక్సర్సైజ్లు చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకు? ఎందుకేంటి, మనవాడిని ఏనుగంబారి ఆడించాలా? వాడి వెనకాల మీరు పిల్లల పరుగులు తీయాలి కదా. అంతకంటే ముందు మీ అమ్మ చేత ఇంగ్లీష్ మాట్లాడించడం మాన్పించాలి. లేకపోతే పిల్లాడు నేర్చుకునే ప్రమాదం ఉంది. యు బ్యాడ్ హస్బెండ్. ఇలా మాటలు చెప్తూనే ఉంటారా? ఉండండి, నోరు తీపి చేసుకుందరు గాని. బాబా, అక్క, కంగ్రాట్స్ అక్క. బావా, ఆ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ కి డబ్బిచ్చావు నువ్వు. నాన్న, చేసిందంతా చాలక మళ్ళీ ఇతనితో కలిసి మందు తాగుతున్నావా? నేనే కావాలని తాగట్లేదమ్మా. తాగుతూ తాగుతూ నా కూతురు అప్పు తీర్చలేదని దాన్ని వదిలేయని ఇదిగో బతిమలాడుకుంటున్నారమ్మా. అవునవును, ఫుల్ తాగి మరీ బతిమలాడుకుంటున్నాడు. ఇదిగో తీసుకో. ఈ డబ్బు నీ పాత అప్పు తీర్చడానికి. మళ్ళీ మా నాన్నకి డబ్బులిచ్చినా లేకపోతే మందు తాగించినా వాటికి నాకు ఏ సంబంధం లేదు. గుర్తుంచుకో.
నానా రా లోపలికి. నువ్వు వెళ్ళమ్మా, నేను ఇంకాసేపు బతిలాడొస్తాను. ఛీ! గంగా వచ్చినావా అమ్మా? ఆ మందులు వేసుకున్నాను కదా, సన్న మత్తుగా ఉండి బాగా నిద్ర పట్టేసినది. పద నీకన్నా ఒడితా. అయ్యో వద్దమ్మా, నువ్వు నిద్రపో అమ్మా, నేనే తింటానులే. నువ్వు పడుకో పడుకో. ఇదిగో మామా, నీ కూతురు ఇలా రోజు డబ్బులు ఇచ్చేస్తే, నా అప్పు తీర్చేస్తే నేను నీ అల్లుడయ్యేదట చెప్పు. అంతే కదా, నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటి మామా అది? నా కూతుర్ని మర్చిపో అల్లుడు. మామా ఇంకేం చేయమంటావు? చూడబోతే ఇంకో 10 లక్షలు అప్పైనా సరే ఇది తీర్చేటట్టు ఉందే గాని నేను పెళ్లి మాత్రం చేసుకునేలా లేదు. అయితే నీ కూతురు పడుకున్నప్పుడు వెళ్ళి తాళి కట్టేస్తా. అయితే నీ కూతురు పడుకున్నప్పుడు వెళ్ళి తాళి కట్టేస్తా.